హాయ్! హలో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్‌కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది. సో, నిన్న ఏదైతే నేను అనాలిసిస్ మీకు షేర్ చేయడం జరిగిందో, ఏదైతే హ్యూజ్ గ్యాప్ డౌన్ నిన్న మన మార్కెట్‌లో చూసామో, ఈరోజు ఆ గ్యాప్ డైరెక్ట్ మార్నింగ్ ఇట్‌సెల్ఫ్ ఆ గ్యాప్ ఫిల్ అవ్వడం జరిగిందనమాట అండి. సో, నేను షార్ట్ కూడా రిలీజ్ చేశాను కదా! నిన్న ఆల్రెడీ వీడియోలో మనం డిస్కస్ చేశాం కదా! పొటెన్షియల్లీ గ్యాప్ ఫిల్ అవ్వచ్చు. తర్వాత ఇట్ మే గెట్ రివర్సల్ అక్కడి నుంచి ఒక రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటదేమో చూద్దాం అని చెప్పి అనుకున్నాం కదా! సో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గ్లోబల్ మార్కెట్ అని చెప్పి మనం క్లియర్‌గా అనుకోవడం జరిగింది. యాక్చువల్‌గా బట్ గ్లోబల్ మార్కెట్స్ బాగానే ఉన్నాయన్నమాట అండి. గ్లోబల్ మార్కెట్స్ నిన్న బానే హోల్డ్ అవ్వడం జరిగింది. బట్ కానీ మన మార్కెట్స్‌లో మాత్రం కొంచెం ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వడం జరిగిందనమాట అండి. సో, ఓవరాల్‌గా గ్యాప్ ఫిల్ అయింది తప్ప ఇనీషియల్ 15 మినిట్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని తర్వాత ఓవరాల్ మార్కెట్ అంతా కూడా త్రూ ఔట్ ద డే లోయర్ హై, లోయర్ లోస్ తోటి నెగెటివ్‌గానే ట్రేడ్ అవ్వడం జరిగిందనమాట అండి ఫ్రెండ్స్. అయితే ప్రీవియస్ నేను చెప్పినట్టుగా 25,100 షుడ్ యాక్ట్ యాజ్ సమ్ డీసెంట్ సపోర్ట్ అనమాట అండి. దాని తర్వాత 25,000 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఆ లెవెల్స్ అనేవి సో, మంచి సపోర్ట్ కింద నిఫ్టీకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉందనమాట అండి. సో, అయితే ఓవరాల్‌గా మార్కెట్ మాత్రం అంత లైక్ ప్రైస్ యాక్షన్ వెరీ నారో అనమాట అండి. సో, గ్రాడ్యుయల్ మూవ్స్ అనమాట అండి. వెరీ గ్రైండింగ్ మూవ్స్ అని చెప్పాలి. సో, ఆ ప్రైస్ యాక్షన్ అంటే మార్కెట్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ అనిపిస్తుందనమాట అండి. చాలా చాలా కంట్రోల్‌గా ఉంచుతున్నారు. ఐ డోంట్ నో వాట్ కుడ్ బి ద రీజన్. మేబీ స్పెక్యులేషన్ యాక్టివిటీ తగ్గిందని సంబడి వాంట్ టు ప్రూవ్ ఐ డోంట్ నో. సో, ఎందుకంటే ఎస్‌సిటీ ఇవన్నీ పెంచిన తర్వాత స్పెక్యులేషన్ యాక్టివిటీ తగ్గింది అని ప్రూవ్ చేస్తే వీక్లీ ఎక్స్‌పైరీ తీసేయడం ఇలా ప్రపోజల్స్ అన్నీ వెళ్ళాయి కదా! మేబీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. అంటే మార్కెట్‌ని అలాగ ఎవరు అంత శాసించడం అంత కాలం అనేది జనరల్‌గా పాసిబుల్ కాదు. బట్ కానీ గత కొంతకాలంగా మార్కెట్ ప్రైస్ యాక్షన్ చూస్తా ఉంటుంటే చాలా సర్ప్రైజింగ్‌గా ఉందనమాట అండి. సో, అంటే ఒకరోజు, 2 రోజులు, ఒక వారం రోజుల దాకా జనరల్‌గా సినారియో ఉంటది. బట్ కానీ ఆల్మోస్ట్ ఎంటైర్ మంత్ ఆఫ్ ఆగస్ట్ ఎక్సెప్ట్ ఫస్ట్ ఫ్యూ డేస్ తప్ప ఎంటైర్ మంత్ ఆగస్ట్ లైక్ 3 వీక్స్ పాటు ఓవరాల్‌గా అండ్ కరెంట్ ఇంటూ సెప్టెంబర్ ఆల్మోస్ట్ వీక్ అయిపోతుంది కదా! రేపటితోటి. సో, ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ రేంజ్ ఏదైతే ఉందో సో, మోస్ట్‌లీ ఆ రేంజ్ అంతా ఓన్లీ వితిన్ ద రేంజ్‌లో మాత్రమే సో, బ్యాంక్ నిఫ్టీ చాలా మేనేజ్ చేయబడుతుందని నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదండీ. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే గనక వెరీ వెల్ కంట్రోల్డ్ మూవ్స్ అనమాట అండి. వెరీ వెరీ నారో అండ్ వెరీ వెరీ చాపీ మూవ్స్ అనమాట అండి. అంటే ఫ్రీ ఫ్లో ఏదైతే ఒక ఫ్రీ ఫ్లో ఏదైతే ఉంటదో ఆ మార్కెట్‌లో అది కనిపించట్లేదనమాట అండి. ఎయిదర్ పార్టిసిపేషన్ బాగా తగ్గిందా ఇట్స్ ఇట్స్ డిఫరెంట్ అనమాట అండి. మార్కెట్ అయితే మాత్రం చాలా కాలంగా ఒక 4, 5 రోజులు, ఒక వారం రోజుల తర్వాత దేర్ షుడ్ బి సమ్ బ్రేక్‌ఔట్ ఎయిదర్ బయ్యర్ ఆర్ సెల్లర్ షుడ్ బి డామినేటింగ్ అనమాట అండి. సో, ఇక్కడ సినారియో అలా డెవలప్ అవ్వట్లేదు. సో, బయ్యర్స్, సెల్లర్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉందా అనేది అనిపిస్తుందనమాట అండి. కొన్ని స్టాక్స్ వండర్‌ఫుల్‌గా దూసుకెళ్ళిపోతున్నాయి. కొన్ని స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సో, ఈ విధంగా చూసిన స్టాక్స్‌లో మంచి కొన్ని స్పెసిఫిక్ సెక్టర్స్‌లో మాత్రం పెర్ఫార్మెన్స్ బావుందనమాట అండి. అయితే ఇన్‌స్టిట్యూషన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ ఫ్లో స్టార్ట్ అయిందనమాట అండి. 2,900,00,00,000 డీఏఎస్ బై చేయడం జరిగింది. అయితే రీటైల్ పీపుల్ స్లోగా ఏమన్నా ఎగ్జిట్ అవుతున్నారా? ఐ డోంట్ నో. ఇంత బయింగ్‌కి తగ్గట్టుగా. సో, ప్రైస్ యాక్షన్ మార్కెట్‌లో అయితే కొన్ని నో డౌట్ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్‌లో వస్తుంది గానీ, ఓవరాల్ యాస్ ఎ మార్కెట్ లెవెల్‌లో మాత్రం రావట్లేదనమాట అండి. సో, డీఐఏఎస్ 688,00,00,000 ఎఫ్ఐఎస్ 688,00,00,000 సెల్ చేశారన్నమాట. డీఐఏఎస్ 3,000,00,00,000 సుమారుగా బై చేస్తే, నిఫ్టీ 53 పాయింట్స్ నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రైట్? అండ్ ఈరోజు కూడా మీరు చూడొచ్చనమాట అండి కొన్ని స్టాక్స్ వండర్‌ఫుల్‌గా సో, 10%, 5% సర్క్యూట్స్ చాలా స్టాక్స్‌లో కనిపించిందనమాట అండి. ఎస్పెషల్లీ ఫార్మా రిలేటెడ్ స్టాక్స్‌లో అండ్ ఫార్మా రిలేటెడ్ కెమికల్స్ స్టాక్స్ కొన్ని ఉంటాయి కదండీ! స్పెషాలిటీ కెమికల్ కొన్ని కొన్ని కెమికల్ రిలేటెడ్ అండ్ ఫార్మా రిలేటెడ్ స్టాక్స్‌లో మొమెంటమ్ అయితే నేను అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట అండి. మీరు ఇలాగ మీరు జస్ట్ చూస్తే సరిపోద్దనమాట. ఈ లిస్ట్ ఒకసారి చూస్తే కనుక 52 వీక్ హై స్టాక్స్‌లో ఎక్కువ లిస్ట్ ఏమున్నాయి? ఏ సెక్టర్‌లో ఎక్కువ వాల్యూమ్ తోటి ప్రైస్ యాక్షన్ డెవలప్ అవుతుంది? సో, ఇలాంటివి మీరు చూస్తే కనుక యూ విల్ గెట్ ఫెయిర్ ఐడియా అనమాట అండి. సో, నిఫ్టీ 50లో చూస్తే కనుక 1832 అంటే లోజర్స్ కొంచెం ఎక్కువున్నాయి. వెన్ కంపేర్డ్ విత్ గెయినర్స్‌తో పోల్చుకుంటే లోజర్స్ ఉన్నాయన్నమాట అండి. సో, నిఫ్టీ బ్యాంక్ ఫ్లాట్‌గా ఉంది. మనం చూసాం కదా! నిఫ్టీ 500 కూడా గ్రాడ్యుయల్‌గా కొంచెం ఫ్లాట్‌గానే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రైట్? సో, సో, చాలా ఫార్మా సంబంధించిన న్యూస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదండీ! మేబీ దీస్ ఆర్ ద ట్రిగ్గర్స్ అనమాట అండి. రైట్?
అండ్ కొన్ని బ్రెవరేజ్ సంబంధించి రీసెంట్ మిథనాల్ సంబంధించి లిమిటేషన్ ఏదైతే ఉందో, సో దాని న్యూస్ తర్వాత కూడా కొన్ని బ్రెవరేజ్ రిలేటెడ్ స్టాక్స్, ఆల్కహాల్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మంచి వండర్ఫుల్ మొమెంటం ఉంది. ఆ స్టాక్స్ కూడా ఒకసారి స్టడీ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇన్వెస్ట్ చేశాను కొన్ని స్టాక్స్లో. సో మీరు స్టడీ చేసి యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ అనమాట అండి. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందంటే లుక్ ఎట్ దిస్, రైట్? సో మార్కెట్ అలా ఫ్లాట్గా ఉంది కానీ బట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది 1% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ హ్యాస్ బీన్ అవుట్ పెర్ఫార్మింగ్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం న్యూ లైఫ్ టైమ్ హైస్ దగ్గరికి క్లోజింగ్ బేసిస్ మీద ఉండడం జరిగిందనమాట అండి, విచ్ ఇండికేట్స్ అనమాట అండి, రైట్? సో మార్కెట్లో ఇంకా స్మాల్ క్యాప్స్లో ఆఫ్ రేంజ్ ఇంకా నడుస్తుందన్నమాట అండి. అండ్ మీరు చూస్తే కనుక కొన్ని కంపెనీస్ ఐపీఓస్ అవి వస్తున్నాయి కదండి. సో దాని బట్టలు కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో అవి మీరు చూడొచ్చు అనమాట అండి. చిన్న రేకుల షెడ్ చిన్న గొడవన ఉన్న కంపెనీ కూడా 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు ఈ టైప్ ఆఫ్ ఐపీఓస్కి వస్తున్నాయి అనమాట అండి. ఈవెన్ స్వయంగా సెబీ ఇట్ సెల్ఫ్ చెప్పడం జరిగింది, ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్గా ఉండాలని చెప్పడం జరిగింది. సో అంటే దానికి ఎంత వాల్యుయేషన్ ఇస్తున్నాం అనేది ఇట్ ఆల్ మన మీద ఆధారపడి ఉంటుంది అనమాట అండి. అన్డౌట్లీ రెగ్యులేటర్స్ కొన్ని వాళ్ళ గైడ్లైన్స్ ఉంటాయి, దాన్ని వాళ్ళది వీళ్ళు మేనేజ్ అనమాట అండి. ఖచ్చితంగా గైడ్లైన్స్ ప్రకారం అన్నీ కూడా ఇఫ్ దే ఆర్ రైట్, ఓకే, దెన్ ఓన్లీ ఐపీఓకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ డిస్పైట్ దట్ బీయింగ్ అన్ ఇండివిజువల్ మనం కూడా కొంత దాని మీద అవేర్నెస్ ఉండాలి, కొంత స్టడీ చేయాలి. లైక్ ఏదన్నా ఐపీఓ పర్పస్ ఏంటి, లైక్ ఎవరైతే యాంజల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికా, లేదంటే కంపెనీ డెట్ క్లియర్ చేయడానికి, కంపెనీ ఎక్స్పాన్షన్కి పర్పస్ ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఓన్లీ ఎవరైతే ఇనీషియల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్కి ప్రొవైడ్ చేస్తున్నారు, ఐపీఓ వస్తుందంటే కొంచెం దాన్ని మనం ఆలోచించాల్సిన విషయం అనమాట అండి. ఎందుకంటే ఫెటాల్ బిజినెస్ ఇంకా గ్రోయింగ్ ఉంది, ఇంకా బిజినెస్ గ్రోత్ పొటెన్షియల్ ఉందంటే సో ఎవరు కూడా జనరల్గా ఎగ్జిట్ అవ్వడానికి మోస్ట్లీ ప్రిఫర్ చేయరు కదా. సో అందులో ఇంకా రిటర్న్స్ వస్తాయి అనుకున్నప్పుడు జనరల్గా ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా ఫ్రెండ్స్. అది సింపుల్ కామన్ సెన్స్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఆ రీజన్ ఏంటి, పర్టికులర్ రీజన్ అనేది కొంచెం మనం ఆలోచించాలన్నమాట అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అవి కూడా కొంచెం చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐపీఓస్ జస్ట్ లైక్ దట్ ర్యాండమ్గా దయచేసి సబ్స్క్రైబ్ చేయకండి, కొంచెం కాషన్ తోటి చేయడం అనేది రిజనబుల్ అనమాట అండి. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఈ విధంగా సెక్టర్స్ అన్ని కొన్ని మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. కొన్ని నెగిటివ్, కొన్ని పాజిటివ్. పిఎస్యూస్ సెక్టర్స్లో కొంచెం నెగిటివ్ ఉంది. అండ్ కొన్ని ఫెర్టిలైజర్ సంబంధించి కూడా డైవెస్ట్మెంట్ ఉండొచ్చు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ అని చెప్పి గవర్నమెంట్ ఇవన్నీ న్యూస్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. అండ్ ఫైనల్గా ఇంకొక ఇంపార్టెంట్ కూడా నేను మీకు షేర్ చేస్తాను అనమాట అండి. ఆఫ్టర్ గ్లోబల్ మార్కెట్స్ తర్వాత చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి ఉంది. యాక్చువల్గా నిన్నే కవర్ చేయాలన్నమాట అండి, బట్ ఎనీహో ఐ విల్ కవర్ అనమాట అండి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూస్తే కనుక డాక్స్ ఈజ్ హోల్డింగ్ గుడ్ అనమాట అండి. యాక్చువల్గా నిన్న నాస్డాక్ ఇవన్నీ బాగానే హోల్డ్ అవ్వడం జరిగింది. దెర్ ఇస్ నథింగ్ నెగిటివ్ సర్ప్రైజ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. డౌ జోన్స్ లైట్ పాజిటివ్ అనమాట అండి, రైట్? ఎస్ఎన్పి కూడా బాగానే క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు నైట్ ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆల్రెడీ డేటా ఫ్లో అనేది స్టార్టెడ్ కమింగ్ అనమాట అండి. సో ఎస్టిమేటెడ్ జాబ్ ఓపెనింగ్ ఎలా ఉన్నది, సో కరెంట్ ఎలా ఉన్నది అనే దాన్ని బట్టి, సో దీన్ని బట్టి రియాక్షన్స్ ఉంటాయి కదా. సో ఈరోజు కూడా సర్వీసెస్ పిఎంఐ డేటా, సో ఇలా డిఫరెంట్ డేటా, నాన్ ఫామ్ పేరోల్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఇవన్నీ కూడా డేటా పాయింట్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఇవన్నీ అయిన తర్వాత గోయింగ్ ఇన్ టు సెకండ్ వీక్, రైట్, అరౌండ్ 16-17 ఐ థింక్ ఆ టైంలో యూఎస్ ఫెడ్ అవుట్కమ్ మినిట్స్ కూడా లైక్ మనకి రావడం జరుగుతుంది కదా. సో మేబీ మార్కెట్ ఈజ్ వెయిటింగ్ బ్రాడ్గా అనేది కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దాని గురించి ఏమైనా వెయిట్ చేస్తున్నారా, డెసిషన్ ఎలా ఉండొచ్చు అనేది. ఎందుకంటే దాన్ని బట్టి దట్ ఈస్ ద లైక్ మేజర్ మార్కెట్ కదండి. సో ఓవరాల్ గ్లోబల్గా మనం చూస్తే కనుక దాని నుంచి లిక్విడిటీ అనేది ఎలా ఉంటుంది, డ్రైవ్ చేస్తుంది మార్కెట్ అనేది మనం చూస్తాం అన్నమాట. అయితే లైక్ వారన్ బఫెట్స్ లైక్ సీనియర్ మోస్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ బీన్ సిట్టింగ్. ఆయన అయితే చాలా కాలంగా క్యాష్ పొజిషన్లో ఉండడం జరిగిందనమాట. నేను రీసెంట్గా కూడా యాపిల్ కొన్ని స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసి ఆయన క్యాష్ అవుట్ చేస్తున్నారన్నమాట అండి. సో మేబీ డిఫరెంట్ రీజన్స్ అవ్వండొచ్చు. సో ఎందుకంటే రిస్క్ తీసుకోకుండా హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి అక్కడ. సో అందువల్ల ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ కన్సిడరింగ్ రిస్కీ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసి కంటే సో రిటర్న్, ఎందుకంటే మనలాగా లైక్ 10% ఒక రోజులో స్టాక్లో వచ్చేయడం అనేది రేరెస్ట్ అండి. 15-20% కూడా ఇంట్రాడేలో మూమెంట్స్ వస్తాయి మన ఇండియన్ మార్కెట్లో. అండ్ యాన్యువల్ రిటర్న్స్ కూడా మనం చూస్తే కనుక బీయింగ్ డెవలపింగ్ ఎకానమీ మనకు ఆ పొటెన్షియల్ ఉంది, అక్కడ అంత లేదనమాట అండి. బట్ ఆ రిస్క్ తోటి రిటర్న్స్ కంటే స్టేబుల్గా లైక్ 4%, 5% రిటర్న్స్ వచ్చాయనుకోండి, ఏదైనా బాండ్స్, ఇవి లాంగ్ టర్మ్ బాండ్స్, షార్ట్ టర్మ్ బాండ్స్లో మేబీ దే ఐ వాంట్ టు బీ సేఫ్ అనమాట అండి. అండ్ వెయిటింగ్ ఫర్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అనమాట అండి. ఒకవేళ ఏదైనా బిగ్ కరెక్షన్ వస్తే ఈజ్ ఆల్వేస్ దేర్ అనమాట అండి, రైట్? సో అందువల్ల ఆయన కొటేషన్ కూడా ఉంది కదండి, ఐ వాంట్ బై స్టాక్స్
వర్త్ వాల్యూ ఆఫ్ $1 ఫర్ సెంట్ అని చెప్తుంటారన్నమాట అండి. రైట్. సో అందువల్ల ఏంటంటే ఒక రూపాయి వాల్యూ చేసి ఇది 10 పైసలు కొంటా అన్నట్టుగా ఆయన కొటేషన్ అనమాట అండి. సో అలాంటి ఏదన్నా మేజర్ క్రైసిస్ ఏదైనా మార్కెట్‌లో కరెక్షన్స్ అవి వచ్చినప్పుడు హి యూజ్డ్ టు అక్యుములేట్ అనమాట అండి. సో అదే విధంగా అలాంటి ఫిలాసఫీ తోటే ఇన్ని సంవత్సరాలుగా లైక్ మోర్ దాన్ 30, 40 ఇయర్స్ అయినా హి హాస్ బీన్ కన్సిస్టెంట్‌లీ బిల్డింగ్ వెల్త్ ఫర్ బెర్క్షైర్ అండ్ ద ఇన్వెస్టర్స్ అనమాట అండి. రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తానన్నాను కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కంక్లూడ్ చేసే ముందర అదేంటంటే రీసెంట్‌గా అస్సాంలో ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందనమాట అండి. వాళ్ళేంటంటే లైక్ ఒక పర్సన్ మెయిన్ ఒక యాప్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారని, సో అంటే రిటర్న్స్ గ్యారంటీ ఆఫర్ చేశారని, రైట్. అండ్ ఇంకొక అతనైతే యాక్చువల్‌గా బాండ్ పేపర్ మీద రాసి గ్యారంటీగా ఇంత రిటర్న్ ఇస్తాను అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసి లైక్ వితిన్ షార్ట్ అండి 60 డేస్‌లో సమ్ 50% రిటర్న్ సంథింగ్ లైక్ దట్. అంటే ఇంకా మీరు క్రేజీ అనమాట. అంటే 1 ఇయర్‌లోనే మన క్యాపిటల్ డబుల్ అయిపోతది. రైట్. ట్రిపుల్ అయిపోద్ది, 4 రెట్లు అయిపోద్ది అన్నట్టుగా ఫేక్ ప్రామిసెస్. అలాగేంటంటే ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్ అనమాట అండి. ఎవరు కూడా గ్యారంటీ రిటర్న్స్ అనేవి ఆఫర్ చేయకూడదనమాట అండి. ఈవెన్ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ ఎవరైనా కూడా స్టాప్ లాస్ అవి ఎందుకు చెప్తారండి? అందువల్ల ఏంటంటే పొటెన్షియల్ ప్రొజెక్షన్స్ టెక్నికల్ బట్టి, ఫండమెంటల్ బట్టి ఇవన్నీ మనం చేయొచ్చు తప్ప గ్యారంటీ కన్ఫర్మ్‌గా వస్తదని చెప్పి ఎవరు కూడా చెప్పడానికి వీలు లేదనమాట అండి. సో యాజ్ పర్ ద రూల్స్, రైట్. సో అందువల్ల ఏంటంటే అవి ఒకతను ఒక 2 రోజుల్లోనే ఒక ₹17,00,000 లాస్ అయిపోయాడనమాట అండి. సో అతను కేస్ ఫైల్ చేయడం వల్ల సో తర్వాత వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం. సో వాళ్ళందరూ కూడా చాలా తక్కువ టైంలో చాలా రిచ్ అయిపోయి లైక్ రైట్. రేంజ్ రోవర్ కార్లు, లైఫ్ స్టైల్ ఇవన్నీ మీరు చూస్తే కనుక అట్రాక్ట్ అవుతారనమాట అండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తాను, ఇప్పుడు అస్సాంలో జరిగింది, ఇలాంటి చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. అండ్ ముంబైలో అయితే చెప్పక్కర్లేదు, గుజరాత్‌లో అయితే చెప్పక్కర్లేదు. బట్ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్పెషల్లీ మా ఊర్లో కూడా నాకు కూడా ఒక 2 క్లయింట్స్ వచ్చిందనమాట అండి. అండ్ నేను లైవ్ క్లాసులు అవి చెప్తూ ఉంటాను కదండి. సో ఫేస్బుక్‌లో యాడ్స్ ఇచ్చి నేను క్లాసులు అవి చెప్తున్నాను కదా, మార్కెట్ అవేర్నెస్ గురించి అదని. సో కొంతమంది నాకు పర్సనల్‌గా కూడా చెప్పడం జరిగిందనమాట అండి. మేము కూడా వేరే దాంట్లో వెళ్ళి చాలా లాస్ అయిపోయామని చెప్పి ₹1,00,000 ఎంతో కష్టపడి ఎర్న్ చేసిన మనీని నేర్చుకోవడానికి కొంచెం ఇన్వెస్ట్ చేయండి అంటే మనకి ఇష్టం ఉండదు. బట్ కానీ తక్కువ టైంలో తొందరగా రిటర్న్స్ వచ్చేయాలని చెప్పి మనం ట్రై చేస్తూ ఉంటాం. బట్ కానీ అందులో లాస్ అయిపోతూ ఉంటాం అనమాట అండి. సో అందువల్ల ఐ అడ్వైజ్ ఆల్ ఆఫ్ యూ అండి, బీ కాషియస్ అనమాట అండి. సో ఎనీథింగ్ 10%, 12% అబవ్ రిటర్న్స్ ఆఫర్ చేస్తున్నారు గ్యారంటీగా అంటే దట్ దేర్ కెన్ బి ఎ ఛాన్స్ ఆఫ్ ఎనీ స్కామ్ అనమాట అండి. ఖచ్చితంగా అన్యూజువల్ రిటర్న్స్ అనేవి పాసిబుల్ కాదనమాట అండి. సో మీరు చూస్తున్నారు కదా మార్కెట్స్ కూడా సో వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఏం చేసినా మార్కెట్స్‌లోనే ఇన్వెస్ట్ చేసి రావచ్చు. ఓవరాల్‌గా మార్కెట్స్ కూడా లైక్ వెరీ గత కొంతకాలంగా నెలంతా చూస్తే నో రిటర్న్ అండి. ఆగస్ట్ మంత్ అంతా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే దేర్ ఇస్ నో రిటర్న్. బట్ కానీ షార్ట్ టర్మ్‌లో హౌ కెన్ దే ప్రామిస్, రైట్. అండ్ ఇలాంటి వాలటిలిటీ లేదన్నప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ చేసినా, స్కాల్పింగ్ ఏం చేసినా కూడా రిటర్న్ జనరేట్ చేయాలంటే మార్కెట్ గోస్ త్రూ డిఫరెంట్ ఫేజెస్. ఈ విషయం నేను చాలా సార్లు చెప్పడం జరిగిందండి. మార్కెట్‌లో వండర్‌ఫుల్ ట్రెండింగ్ మూవ్స్ అనేవి కొంతకాలం ఉంటాయి. మార్కెట్ చాలా కాలం సైడ్ వేస్‌గా ఉంటది, రైట్. సో ఈ విధంగా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి కాబట్టి ఈవెన్ దో ఒకానొక టైంలో వాళ్ళకి ఏదైనా ఒక స్ట్రాటజీ డిప్లాయ్ చేసి వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చినా తర్వాత మార్కెట్ సినారియోలో అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఈవెన్ దో వాళ్ళు రిటర్న్ జనరేట్ చేద్దాం అనుకున్నది పాసిబుల్ కాదు. అందువల్ల ఏంటంటే వీ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ అవర్ ఓన్ రిస్క్ అప్టేట్ అండి. మనం ఎంత రిస్క్ తీసుకోగలం అనే దాన్ని బట్టి దట్ ఈజ్ యువర్ డెసిషన్ అనమాట అండి. బట్ కానీ హయ్యర్ రిటర్న్స్ వచ్చేస్తాయని మాత్రం ప్రలోభాలకు గురవి మీ వాల్యూడ్ మనీ అనేది దయచేసి పోగొట్టుకోకండి ఫ్రెండ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో కావస్తే ఎన్ఎస్సి వెబ్సైట్లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను ఆ విధంగానే నేర్చుకున్నాను అనమాట అండి. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అండ్ కోర్సెస్ నేను తీసుకుని నా లెర్నింగ్ కంటిన్యూ అవుతుందన్నమాట అండి, రైట్. సో అదేవిధంగా మనం నేర్చుకుని ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్ట్ కింద అవి మనం చేసుకుంటే ఇట్ ఈస్ బెటర్ దాన్ ఓన్లీ ఫేక్గా ఎవరికైనా డబ్బులు ఇచ్చి జస్ట్ లైక్ దట్ చాలా తొందరగా రిటర్న్స్ వచ్చేయాలనుకుంటే మాత్రం యూ విల్ బి ఇన్ ట్రబుల్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఫ్రాడ్స్ అనమాట అండి. ప్లీజ్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సీ యూ అగైన్ ఆల్ టుమారో. బాయ్.